ఈ విజయదశమి రోజు బాబావారు, మన షిరిడి సాయిబాబా వారు ఆయన సమాధి చెందిన రోజు గనక చాలామంది మొదటి రోజుతో ప్రారంభం చేసుకుని 9 రోజులు పారాయణం చేసి, షిరిడి సాయి సచ్చరిత్రం పారాయణం చేసి 9 రోజులు, 10వ రోజు ఆయనకి ఇష్టమైన పదార్థం ఏదైనా, మనం ఏది మొక్కుకుంటే అది, లేకపోతే రొట్టెలు కానీ శనగలు కానీ ఏదైనా కానీ వితరణ చేస్తారు. నవరాత్రుల్లో ఇది కూడా ఒక పూజా విధానం. చాలామంది బాబా భక్తులు విజయదశమి కోసం ఎదురు చూస్తారు. బాబా మహానిర్యాణం చెందిన రోజుగా ఆ రోజుని చాలామంది అవలంబిస్తారు. ఇది మహాలక్ష్మికి పూజ చేసేటప్పుడు సాధారణంగా ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని వాడతారు. అమ్మవారికి ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని, అలాగే అమ్మవారికి నివేదనగా పరవాన్నాన్ని నివేదిస్తారు. బెల్లంతో తయారు చేసిన బియ్యం పరవాన్నం, ఆవు పాలు బెల్లము ఉపయోగించి తయారు చేసిన పరమాన్నం చేసి, సాధ్యమైతే పచ్చకర్పూరం కూడా వేసి నివేదన చేసినట్లయితే చాలా మంచిది.